రైతే రాజు అని మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించే ప్రజాప్రభుత్వం మనది. అందుకే మన అన్నదాతల కష్టాలను తీర్చి వారి శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని అందించేందుకు ఒక అద్భుతమైన ముందడుగు వేసింది. అదే పండిన చోటే కూరగాయల విక్రయ కేంద్రాలు. సాధారణంగా ఒక రైతు కూరగాయలు పండిస్తే వాటిని అమ్ముకోవడానికి పడే పాట్లు అన్నీ ఇన్ని కావు. తెల్లవారుజామునే నిద్రలేచి బస్తాలు మోసుకుంటూ ఎక్కడో నగరాల్లో ఉండే రైతు బజార్లకు వెళ్లాలి. తీరా అక్కడికి వెళ్తే గిట్టుబాటు ధర ఉంటుందో లేదో తెలియదు. పైగా రవాణా ఖర్చుల భారం సరే. ఈ కష్టాలు చూసి చాలా మంది రైతులు కూరగాయలు సాగు చేయాలంటేనే వెనకడుగు వేస్తున్న దుస్థితి. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 60 ప్రాంతాలను ప్రజాప్రభుత్వం గుర్తించింది. ఇకపై రైతులు తమ గ్రామానికి సమీపంలోనే, అంటే పండిన చోటే కూరగాయలను నేరుగా అమ్ముకోవచ్చు. జాతీయ రాష్ట్ర రహదారుల పక్కనే ఈ మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి రవాణా సౌకర్యం కూడా ఇక మీదట చాలా సులభం అవుతుంది. మార్కెట్లు కట్టడమే కాదు, అక్కడికి వినియోగదారులు వచ్చేలా ప్రజాప్రభుత్వం విస్తృత ప్రచారం చేయబోతుంది. ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులను కూడా నడపనుంది. అంతేకాదు మన ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాలకు కావలసిన కూరగాయలు నేరుగా మరి ఈ మార్కెట్ల నుంచే కొనుగోలు చేస్తారు. అంటే రైతుకు అమ్మకం విషయంలో ఇక మీదట ఏమాత్రం భయం ఉండదు. దళార్ల ప్రమేయం లేకుండా రైతుకు పూర్తి లాభం. వినియోగదారునికి నాణ్యమైన తాజా కూరగాయలు అందాలన్నదే ప్రజాప్రభుత్వ ముఖ్య సంకల్పం. రైతును, సాగును ప్రోత్సహిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇది ప్రజాప్రభుత్వ భరోసా.